వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. మీరు కానీ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. సో ఈరోజు ఏంటంటే ఈరోజు రిపబ్లిక్ డే కాబట్టి రిపబ్లిక్ డే సంబంధించి ఒక వీడియో చేయడం జరిగింది. సో మెయిన్గా ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఇండియన్ ఫ్లాగ్ యూజింగ్ పైథాన్. ఇండియన్ ఫ్లాగ్ని పైథాన్ కోడ్ ఉపయోగించుకొని ఎట్లా మనం కోడ్ ఉపయోగించుకొని ఎట్లా ఫ్లాగ్ చేస్తామో ఈరోజు మనం చూద్దాము. ఓకే, మెయిన్గా దీనిలో యూజ్ చేసిన మోడల్స్ ఏంటంటే టర్టిల్ మోడల్ ప్లస్ టైమ్ మోడల్. ఓకే, టర్టిల్ అంటే ఏంటంటే ఇక్కడ మీరు టర్టిల్ గ్రాఫిక్స్ అని ఉంటాయి. ఇక్కడ మన పైథాన్లో గ్రాఫిక్స్ ఏమైనా క్రియేట్ చేయాలంటే టర్టిల్ మోడల్ ఉపయోగించుకుంటాము. అట్లాగే టైం ఎందుకంటే మనకి సపోజ్ పెన్ రాస్తున్నప్పుడు అయితే ఇప్పుడు ఒక యాక్షన్ తర్వాత ఎంత టైం పడుతుందో అలా మనం స్లీప్ టైం అని ఇస్తాము. సో దానికి సంబంధించింది టైం అని తీసుకుంటాము. సో టర్టిల్ అనేది గ్రాఫిక్స్కి, టైం అనేది ఏంటంటే మనకి స్లీప్ అనేది కొద్దిగా యూజ్ చేస్తాం కాబట్టి దాని గురించి తీసుకున్నాం మనము. ఓకే, సో దానికన్నా ముందు మనం ఇప్పుడు కోడింగ్కి వెళ్ళేసి చూద్దాము. కోడింగ్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి ఇంపోర్ట్ టర్టిల్ అని ఉంది. ఓకే, టర్టిల్ ఇది ఇంపోర్ట్ చేసుకోవాలంటే మీరు ఏం చేయాలంటే ఆల్రెడీ మీరు పిప్ ఇన్స్టాల్ టర్టిల్ అని తీసుకొని ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, చేసుకున్న తర్వాత ఇంపోర్ట్ టైం. ఓకే, టైం అంటే ఇక్కడ చూడండి మోడల్ ఏం చేస్తుంది, మనకి టైం గురించి చెప్తుంది. ఓకే, టైం గురించి ప్లస్ ఇప్పుడు నేను స్లీప్ అని ఎందుకు తీసుకుంటానంటే ఇప్పుడు ఒక యాక్షన్ పర్ఫామ్ అయిపోయిన తర్వాత నేను స్లీప్ అని ఇస్తే ఏమవుతుందంటే నాకు కొద్దిసేపు ఆగుతుంది. ఓకే, ఆ యాక్షన్ అనేది ఆగుతుంది. సో దాని గురించే నేను టైం అనేది తీసుకుంటాను. ఓకే, ఇక్కడ వర్క్ స్పేస్ అయితే క్రియేట్ చేసిన టర్టిల్ అని చెప్పేసి తీసుకున్న తర్వాత స్క్రీన్ సైజ్ ఎంత ఉండాలని చెప్పేదంటే నేను 1100, స్క్రీన్ సైజ్ తీసుకున్నా. తర్వాత టర్టిల్ ఒక టైటిల్ ఏముంటుందంటే నేషనల్ ఫ్లాగ్ ఆఫ్ ఇండియా అని టైటిల్ తీసుకున్నాను. ఓకే, తీసుకున్న తర్వాత మనకి ఎప్పుడైనా సరే ఫ్లాగ్ డిస్ప్లే కావాలంటే మనకి ఏం కావాలి, రెక్టాంగిల్ కావాలి. సో రెక్టాంగిల్ కోసం ఇక్కడ కోడ్ తీసుకున్నాను, రెక్టాంగిల్ కోసం కోడ్. సో ఇక్కడ బిగన్ ఫిల్ అవుతుంది. ఇక్కడ బిగన్ చేసినప్పుడు తప్పనిసరిగా ఇక్కడ ఎండ్ చేస్తాం. ఓకే, ఎండ్ చేస్తాం. ఇక్కడ బిగన్ అని తీసుకున్నాం కదా. సో బిగన్ ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఏముంది, కాల్ జస్ట్ బిఫోర్ డ్రాయింగ్ ఏ షేప్ టు ఫీల్డ్. ఓకే, ఎప్పుడంటే డ్రాయింగ్ బిఫోర్ మనము రాసే ముందు ఏం చేస్తామంటే బిగన్ అనేది కాల్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఫిల్ కలర్. ఓకే, ఫిల్ కలర్ అనేది కలర్ తీసుకున్న తర్వాత ఫర్ ఐ ఇన్ రేంజ్ 2. ఓకే, 2 times నేను ఫిల్ చేయమని చెప్పాను. ఫార్వర్డ్ 400, రైట్ 90, ఫార్వర్డ్ 100, రైట్ 90 అని తీసుకున్నాను. ఓకే, ఎందుకంటే ఒకవేళ ఈ వాల్యూస్ చేంజ్ అయిందనుకో మనకి రెక్టాంగిల్ షేప్ చేంజ్ అవుతుంది. ఓకే, సో రెక్టాంగిల్ సంబంధించిన అంటే ఇక్కడ ఇవి ఉన్నాయి కదా, ఈ వాల్యూస్ అనేది రెక్టాంగిల్ సంబంధించిన వాల్యూస్ ఇవి. ఓకే, తర్వాత ఇక్కడ బిగన్ ఫిల్ చేసినాం కాబట్టి ఇక్కడ ఎండ్ ఫిల్ చేసినాం. సో ఇది అయిపోయినప్పుడు మనకి ఏమంటే రెక్టాంగిల్ అనేది డ్రా అవుతుంది. ఓకే, రెక్టాంగిల్ అనేది డ్రా అవుతుంది. దాని తర్వాత ఇక్కడ చూసినట్లయితే మనకి ఇంకో నెక్స్ట్ చూడండి. ఇప్పుడు నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత ఇప్పుడు T.up పెన్ సైజ్ 4 పెట్టుకొని గో టు ఇదొక యాంగిల్. నెక్స్ట్ ఇదేంటంటే T.down. ఓకే, అప్ అయినాక డౌన్ గో టు 0 నుంచి 400 వరకు పెట్టుకున్నాము. ఈ రెక్టాంగిల్ ఏం పెట్టుకున్నామంటే ఆరెంజ్ కలర్ చేయడానికి మాత్రం ఇది తీసుకున్నాం. ఓకే, ఆరెంజ్ కలర్కి ఇది. దాని తర్వాత మనము ఇంతకుముందు మళ్ళీ ఇంకోటి ఏం చేసినాం, సర్కిల్ తీసుకున్నాం కదా కింద చక్రాకి మనం కలర్ తీసుకోవడం కోసం ఇక్కడ ఏం చేసినామంటే గో టు అనేది తీసుకొని ఫార్వర్డ్ తీసుకొని కలర్ ఏం చేసినాం, చక్రాకి బ్లూ తీసుకున్నాం. ఓకే, బ్లూ తీసుకున్న తర్వాత సర్కిల్ తీసుకున్నాం. మీరు గమనించినట్లయితే సర్కిల్ తీసుకుంటాం. ఎప్పుడైనా సరే మధ్యలో చక్ర ఉంటుంది కదా, దానికి మనం ఇక్కడ అశోక చక్ర ఉంటుంది కదా, దానికి సంబంధించి సర్కిల్ తీసుకొని దానికి -50 అని ఇచ్చుకున్న తర్వాత సెట్ హెడ్డింగ్ పెట్టేసుకొని ఫార్వర్డ్ సెట్ హెడ్డింగ్. ఓకే, సో మనకి బ్లూ కలర్ సర్కిల్ ఫామ్ అవ్వడానికి ఈ కోడ్ రాసేసుకున్నాము. ఓకే, దాని తర్వాత ఇక్కడ మనం వెళ్ళినట్లయితే ఫర్ ఐ ఇన్ రేంజ్ 24 తీసేసుకొని ఇప్పుడు ఇంతవరకు అయితే మనం ఏం చేసినాము, ఇప్పుడు రెక్టాంగిల్ గీసుకున్నాము, ఆరెంజ్ గీసుకున్నాము, చక్రా గీసుకున్నాము. ఓకే, దాని తర్వాత ఒకటి మనకి లైన్ అనేది వచ్చింది కదా, మనకి ఒకటి అంటే ఆ స్టిక్ సంబంధించింది ఇక్కడ తీసుకున్నాము. అట్లాగే ఆ స్టిక్ ఏ కలర్ అంటే బ్లాక్ కలర్ తీసుకున్నాము. ఓకే, బ్లాక్ కలర్ తీసుకున్నాము. అలాగే మనం నెక్స్ట్ ఏం చేసినామంటే అది అయిపోయిన తర్వాత బ్లాక్ కలర్ తీసుకున్న తర్వాత లాస్ట్కి మనం ఇంకోటి ఏముంది, మనకి రెక్టాంగిల్ గ్రీన్ ఉంది కదా, సో గ్రీన్ సంబంధించింది ఇది. సేమ్ రెక్టాంగిల్ తీసుకొని గ్రీన్ ఇచ్చేసినాము. Time.sleep అనేది ప్రతిసారికి 10 seconds ఉండేట్లు ఇచ్చుకున్నాం. ఓకే, ఇది ఒకసారి రన్ చేసి చూద్దాము ఎట్లా వస్తుందో చూడండి. రన్ చేసి చూద్దాము. సో ఇక్కడ చూడండి ఇది మనకు వస్తుంది. అది బ్లాక్ కలర్ ఇంతకుముందు లైన్ వచ్చింది కదా, దానికి సంబంధించి తీసుకున్నాము. చూడండి ఆ బ్లూ కలర్ చక్ర రావడానికి కోసం మనం సర్కిల్ అక్కడ తీసుకున్నాము. సో ఆ ఫార్వర్డ్, ఆ రైట్ అవన్నీ ఏంటంటే అక్కడ ఎట్లా ఇస్తే ఈ విధంగా మన పెన్ మూవ్ అవుతుంది. ఓకే, సో ఈ విధంగా మనకి ఫ్లాగ్ అనేది గీయడం జరిగింది. ఓకే, సో ఒకసారి మీరు సోర్స్ కోడ్ కావాలంటే నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. సో మీరు దీన్ని చూసి మీరు రాసుకోవచ్చు. ఓకే, సోర్స్ కోడ్ అనేది ఇది. ఓకే, మీరు ఒకసారి దీన్ని పాస్ చేసుకొని మీరు రాసుకోవచ్చు సోర్స్ కోడ్ అనేది. ఇక్కడ చూడండి. ఓకే,